నమస్కారం అండి. నా పేరు కృష్ణప్రసాద్, జనరల్ మేనేజర్ ఆఫ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్. ఈరోజు ఏపీ ఛాంబర్స్ కండక్ట్ చేస్తున్న ఈ 3 రోజుల ఎక్స్పోకి మీ అందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫుడ్ సెక్టర్ ఇండస్ట్రీ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఈరోజు మనం మోడర్న్ కల్చర్కి అలవాటు పడి ఏదైతే మన ట్రెడిషన్ ఫుడ్ ఉందో ఆ ఫుడ్స్ని మనం చాలా నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన పెద్దవాళ్ళు అన్నారు ఆహారమే ఔషధం అని. సో మన పూర్వీకులు ఏదైతే రెసిపీస్ తయారు చేశారో అది కాలానికి, వాతావరణానికి, అట్లనే మనం ఆ రోజు చేసే పనులకి బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఆహారాన్ని వాళ్ళు ఆయుర్వేద అట్లాంటి ఔషధాలతో మేళవించి మనకు అందించడం జరిగింది. తర్వాత వచ్చిన సంస్కృతి అడాప్ట్మెంట్ కానీ వేరే సంస్కృతి మనం అడాప్ట్ చేసుకోవడం మూలంగానే చాలా రెసిపీస్ మనకు అవసరం లేనివి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో నా అభిప్రాయం ఏంటి అంటే, ఏదైతే సనాతన ధర్మం నుంచి మనకి ఆహారపు అలవాట్లు అట్లానే రెసిపీస్ వచ్చినాయో అది అంతరించిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలాంటి ఆహారపు అలవాట్లని, ఆ రెసిపీస్కి సంబంధించి ప్రాసెస్లని సేకరించి డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఈ సెక్టార్కి సంబంధించి ఎప్పుడైతే మనం సనాతన వంటకాలను మనం ప్రమోట్ చేస్తున్నామో, ప్రతి పల్లెటూరులో అట్లానే ప్రతి కుటుంబం ఒక సొంత యూనిట్గా తయారయ్యి ఫుడ్ ప్రాసెసింగ్కి మంచి చేదోడుగా ఉంటుంది. అట్లానే వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇట్లాంటి సనాతన ఫుడ్స్ని మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బ్రాండ్గా డెవలప్ చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయగలిగితే చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్న వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. అట్లనే మన ఆంధ్రప్రదేశ్ సనాతన ధర్మానికి, అట్లానే సనాతన సాంప్రదాయాలకి, సనాతన వంటకాలకి ఒక రోల్ మోడల్గా ఉండి ఒక మైల్ స్టోన్గా మన ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని నా అభిప్రాయం. దీనికోసం తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లతోటి మినపగుండ్లతోటి ప్రారంభమైన మా ప్రయాణం ఉరుద్ లడ్డు అంటే మన సనాతన ఎప్పటి నుంచో వస్తుంది ఇది సున్నుండలు అనేది. దాన్ని మేము ఒక ఇండస్ట్రీ పరంగా బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి చాలామందిని ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఏపీ తెలంగాణలో దగ్గర 70 ఏళ్ళు పైన పైబడిన అమ్మమ్మలు కానీ వాళ్ళతోటి మేము దగ్గర 150 మందితో మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వివిధ ప్రదేశాల్లో వివిధ రకాల వంటకాలు, అట్లానే వాళ్ళు తయారు చేసే పద్ధతులు వేరుగా ఉన్నాయి. ఇట్లన్నింటినీ సేకరించి బల్క్ ప్రొడక్షన్కి ఎట్లా అవసరమో మేము ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ లేదా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలపకుండా సున్నుండలు తయారు చేసి ఈరోజు బల్క్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది ఒక సనాతన వంటకానికి వస్తున్న ఆదరణని నేను భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.